స్వస్థత కలుగుగా. క్యాన్సర్, అల్సర్, బీపీ, షుగర్, కుటుంబంలో శాంతి లేక, పిల్లలకు ఉద్యోగాలు లేక, కన్నీటి ప్రార్థన, నీ దేవుడు మర్చిపోరా, నిన్ను దీవించబోతున్నాడు. అమ్మా, ఈ మధ్యాహ్నం దేవుడు ఎలీషా భక్తుడు దైవజనుడు ద్వారా స్వస్థత ఏ విధంగా కలిగింది. నీకు మారు మనస్సు కావాలి, పాప క్షమాపణ పొందాలి. ప్రభువుతో మాట్లాడు. నీ కుటుంబాల దేవుడు మేలు చేయబోతున్నాడు. నీ పిల్లలకు ఉద్యోగాలు లేకపోతున్నావు. నీ కుటుంబాల అనారోగ్యాన్ని, శాపాన్ని యేసు నామములో స్వస్థత కలుగును గాక. కన్నిస్తున్న సాతాన చీకటి శక్తులు పాల్పొంది కుటుంబాలను విడిచిపెట్టు. వాక్యం బలం నా జీవితంలో అనేకులు చదువు అన్నారు. దేవుడు బ్రతికించాడు. అప్పుడు బాధగా ఉన్నప్పుడు, తినడానికి తిండి లేనప్పుడు, పిల్లలను పోషించడానికి అర్హత లేనప్పుడు ఇంటి కప్పు విప్పి దేవుడు నన్ను దీవించాడు. అదే విధంగా మీ కుటుంబాలను కూడా దేవుడి మధ్యాహ్నము దీవించబోతున్నారు. మనుషులను నమ్ముకుంటే ఓడిపోతావు. యేసయ్యకు నీ హృదయాన్ని పాప క్షమాపణ పొంది స్వస్థత శీఘ్రముగా నీ కుటుంబానికి కలుగును కాక. ప్రేమగల తండ్రి, కనికరం గల ప్రభువా, చక్కటి మర్మాలు ప్రజలకు బోధించారు. నా వ్యక్తిగత జీవితంలో నాలాగా ఎంతమంది బాధపడుతున్నారో దైవజనుడి ద్వారా పులికించు. ఈ రోజు వాళ్ళ కుటుంబాలను ఆశీర్వదించు నాయన. వాళ్ళు ఇక్కడి నుంచి ఇంటికి వెళ్ళినప్పుడు అద్భుతాలు జరుగును కాక నాయన. ఉద్యోగాలు కలుగును కాక, అప్పులు తీరుకును కాక, ఆర్థిక సమస్యలు కాలిపోను కాక నాయన. సాక్ష్యాలు సంఘంలో యవన బిడ్డలను దీవించు. వాద్యాలు వాయించిన, చాపలు వేసిన, పాటలు పాడిన, వాక్యము చెప్పిన, కార్యక్రమాన్ని నడిపించిన, ఆశీర్వదించే దేవుడు నీవే యేసయ్యా. కొన్ని వారిని స్వస్థపరిచావు. 12 సంవత్సరాలని రోగిని స్వస్థపరిచావు. మా కుటుంబంలో ఏ పాపం, ఏ శాపం, మా పిల్లల దోషములను క్షమించి మా బిడ్డలను సంఘాన్ని దీవించు. ఈ సంఘాలు నడిపిస్తున్న ఆత్మీయ తల్లి, ఆత్మీయ తండ్రి, వాళ్ళు నడిపిస్తున్న సంఘాలలో వాళ్ళ కుటుంబాలను ఆరోగ్యముతో నింపమని పాస్టర్ గారిని, సతీష్ గారిని, ఇక్కడ సంఘ పెద్దలను ఆశీర్వదించమని. ఓడిపోకుండా నన్ను ఏ రీతిగా వాడుకుంటున్నావు. కన్నీరు కాలుస్తూ శోధనలు, వేదనలు యేసయ్యా అని అడుగుతున్న బిడ్డలను ఆశీర్వదించు. ఈరోజు ఆశీర్వదించు నాయన. ఇది సజీవ సాక్ష్యాలు నాయన. అయ్యా, ఇర్మియాలాగా ప్రార్థించే యోగులు కావాలా? ఎలీషాలాగా ప్రొఫెసీ చెప్పే భక్తులు కావాలా? ఈ అంతటి నాడు విజయవాడ, ఖమ్మం ఎంతమంది బిడ్డలు చదువుతున్నారు, వందల్లో కొట్టుకుని పోయారు. అలాంటి స్థితి మాకు వస్తే నీ ఉగ్రత రాకముందే మానవుడు పాపక్షమాపణ శీఘ్రముగా ఆశీర్వాదాలు, స్వస్థతలు మీ కుటుంబాలకు కలుగును కాక. యేసు నామములో ప్రార్థన చేస్తున్నాను.